హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్. సో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఇండియా విజయం సాధించడం జరిగింది. సో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ఇండియా సొంతం చేసుకోవడం జరిగింది. దీంతో మొత్తంగా 3 సార్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టుగా రికార్డ్ క్రియేట్ చేసింది. అండ్ 2 టైమ్స్ అయితే కంప్లీట్ గా ఫైనల్ ఆడి విజయం సాధించి దక్కించుకుంది. అండ్ ఒక టైం అయితే షేర్ చేసుకోవాల్సి వచ్చింది, అది 2002లో శ్రీలంకతో షేర్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ ఒకప్పుడు అయితే ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి చాలా క్రేజ్ ఉండేది. అంటే T20 ఎరా స్టార్ట్ అవ్వక ముందు వరకు వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి చాలా ఎక్కువ క్రేజ్ ఉండేది. అండ్ దానికి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగేది. బట్ ఓవర్ ద ఇయర్స్ T20 ఎరా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఈ T20 వరల్డ్ కప్ 2 ఇయర్స్ ఒకసారి ఎప్పుడైతే పెట్టడం స్టార్ట్ చేశారో, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి కొంచెం ప్రాముఖ్యత తగ్గింది. అండ్ ఎక్కడ కుదించాలి అన్న తర్జన భర్జన అవ్వడం జరిగింది. బట్ ఎప్పుడు ఇండియా దానికి ఓట్ చేయడం వల్ల ఇండియా ఉండాలి అని ఎప్పుడు చెప్పినా కూడా ఆ టైంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతూ ఉండడం మనం చూసాం. సో 2013 తర్వాత 2017 అండ్ 2017 తర్వాత 2025లో మళ్ళీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగడం మనం చూసాం. అండ్ ఈసారి అయితే మాత్రం టీమిండియా లాస్ట్ టైం 2017లో పాకిస్తాన్ చేతిలో ఘోర పరాజయం చూసింది. లేదంటే వరుసగా రెండోసారి కూడా మనకు అప్పుడు ట్రోఫీ వచ్చేది. బట్ అప్పుడు ఓటమి. మళ్ళీ 2025లో పాకిస్తాన్ హోస్ట్ చేసింది, ఇండియా వెళ్ళనన్నది. దుబాయ్ లో ఇండియాకి మ్యాచ్లు పెట్టారు. అండ్ ఒకే వేదికపై ఇండియా ఆడుతుందని రకరకాల న్యూస్లు, కాంట్రవర్సీలు అన్ని వచ్చాయి. స్టిల్ ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా, అంటే 5 మ్యాచ్లే, బట్ ఆ 5 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇండియా విజయం సాధించింది. అండ్ మినీ వరల్డ్ కప్ గా పరిగణించబడ్డ ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని 3వసారి సగర్వంగా టీమిండియా ట్రోఫీని సాధించింది. సో ఓవరాల్ గా మనకి అసలు ఈ ఫైనల్ మ్యాచ్ ఎలా జరిగింది అండ్ ఓవరాల్ గా ఎవరెవరి పర్ఫార్మెన్స్ ఏంటి అన్ని ఒకసారి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కొంచెం లెంతీ వీడియో అని అనుకుంటున్నాను, బట్ మాట్లాడబట్టే తెలుస్తుంది ఇది లెంతీయా కాదనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాస్ గెలం, ఇది పక్క ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. మనకి రోహిత్ భాయ్ కూడా అన్నాడు, ఇంకేం చేయాలో నాకు తెలియట్లేదు, టాస్ గెలవడానికి ఇంకేం చేయాలి. కరెక్టే, తను ఏం చెప్పుకున్నా కూడా, ఏం చేసినా, ఏమి డిసైడ్ చేసుకున్నా కూడా ఎగైనెస్ట్ వస్తుంది. సో దానికి ఇంకా ఏమి చేయలేము దానికి మనం. సో టాస్ ఓడిపోవడం జరిగింది. అండ్ ఎవరు టాస్ గెలిచినా కూడా ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకునేవారు. మేబీ రోహిత్ శర్మ టాస్ గెలిచినా కూడా ఫస్ట్ బ్యాటింగే ఎంచుకునేది. బట్ మన టీం బలం ఇప్పుడు కాదు, ఓవర్ ద ఇయర్స్ మన టీం బలం ఎప్పుడు కూడా చేజింగే. సో చేజింగ్ అనేది ఇండియన్ టీం బలం. ఒక్కొక్కసారి భారీ స్కోర్లు అవడం వల్ల కీలకమైన నాకౌట్ మ్యాచెస్ లో చేజ్ చేయలేకపోయినా కూడా స్టిల్ చేజింగే మన టీం కి బలం. బట్ ఓవర్ ద ఇయర్స్ ముఖ్యంగా నాకౌట్ లో చేజ్ ఎందుకు అని అనుకున్నాం. బట్ 2023లో చేజ్ చేయకుండా డిఫెండ్ చేసుకోలేకపోయాం, బికాస్ తక్కువ స్కోర్ ప్రొజెక్ట్ చేయడం వల్ల. సో ఇవన్నీ జరిగాయి. బట్ నిన్న న్యూజిలాండ్ స్టార్టింగ్ లో గట్టి టార్గెట్ సెట్ చేస్తుంది అనుకున్నాం. బట్ మన స్పిన్నర్స్ అప్పటికి స్టోరీలోకి రాలేదు. వన్స్ మన స్పిన్నర్ స్టోరీలోకి వచ్చాక న్యూజిలాండ్ ఎంత కొడుతుంది అన్నది వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. ఎంత చేస్తే మనం కొంచెమైనా బౌలర్స్ కొంచెం మ్యాచ్ ని మిగిల్చొచ్చు అని అనుకున్నారు. బట్ ఒక విధంగా చెప్పాలంటే 250 రన్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది, 250+. ఆ పిచ్ మీద అది చాలా మంచి స్కోర్. ఎందుకు అంటే పిచ్ మనం ఆస్ట్రేలియా మ్యాచ్ లో కూడా చూసాం, పిచ్ సెకండ్ బ్యాటింగ్ కి స్లో అయిపోతుంది. ఎందుకంటే డ్యూ లేనప్పుడు బాల్ చాలా బాగా గ్రిప్ అవుద్ది. సో ఈజీగా స్పిన్ చేయడానికి వెసులుబాటు కలిగి ఉంటుంది. సో దాని వల్ల ఏమైందంటే స్పిన్నర్స్ చాలా గట్టిగా మ్యాచ్ మీద పట్టు సాధిస్తారు. అండ్ న్యూజిలాండ్ కూడా చేసింది అదే. బట్ న్యూజిలాండ్ స్పిన్నర్స్ ఏం చేశారు అనేది అనుకుంటా, మన 4 స్పిన్నర్స్ కూడా, ఈవెన్ మన మిచెల్ శాంట్నర్ కూడా చెప్పడం జరిగింది, టాప్ క్లాస్ స్పిన్నర్స్ వాళ్ళ 4. సో వాళ్ళతో మేము ఇబ్బంది పడడం దానికి ఎవరు మేము చేయలేము, ఎందుకంటే అంత క్వాలిటీ బౌలింగ్ అటాక్ ఉంది స్పిన్నింగ్ విభాగంలో వాళ్ళకి అని ఆపోజిట్ టీం కెప్టెన్ చెప్పాడు. అంటే మన స్పిన్నర్స్ అంత బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ న్యూజిలాండ్ మధ్యలో మనకి అక్షర్ పటేల్ కి వేలికి గాయం అవడం వల్ల మధ్యలో లేకపోవడం, సమీర్ అవడం, సో కొన్ని అడ్వాంటేజెస్ తీసుకున్న 250 అనేది గుడ్ స్కోర్. వాళ్ళు ఒక 280 చేసి ఉంటే ఈ మ్యాచ్ ఇంకొంచెం రసవత్రంగా బాగా రక్తి కట్టించదేమో. బట్ ఆ ఛాన్స్ అయితే మాత్రం ఇవ్వలేదు, కొంచెం మంచి స్కోరే ఇచ్చారు. పోరాట ప్రతిమని న్యూజిలాండ్ ఏ దశలో కూడా వదలదు. కాబట్టి ఈ మ్యాచ్ ఆల్మోస్ట్ లాస్ట్ 47th ఓవర్ వరకు, 46th ఓవర్ వరకు కూడా ఆల్మోస్ట్ నెక్ టు నెక్ వెళ్ళింది. అంటే అక్కడ ఇండియా మరొక 2-3 వికెట్లు పడి ఉంటే ఇండియా కూడా ఆలోచించేది. బట్ ఏదైనా కూడా ఇండియా కీలకమైన సమయాల్లో ఆ కాంట్రిబ్యూషన్ అనేది పర్ఫెక్ట్ గా అందరు బ్యాటర్స్ నుంచి రావడం జరిగింది. నాకు తెలిసి ఇదే బెస్ట్ ట్రోఫీ అనుకుంటా. బ్యాటర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
ఈవెన్ శుభ్మన్ గిల్ కూడా పాకిస్తాన్ మ్యాచ్ లో కూడా కొంచెం మంచిగానే కాంట్రిబ్యూట్ చేశాడు. అండ్ ఈ మ్యాచ్ లో కూడా మంచిగానే కాంట్రిబ్యూట్ చేశాడు. రాహుల్ ఆల్మోస్ట్ తనకి బ్యాటింగ్ వచ్చిన ప్రతి మ్యాచ్ లోనే బాగానే కాంట్రిబ్యూట్ చేశాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ త్రూ అవుట్ ద సిరీస్ కాంట్రిబ్యూట్ చేశాడు. కోహ్లీ 2 మంచి ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ 2 కూడా డిఫికల్ట్ టైమ్స్ లోనే వచ్చాయి, మేజర్ టైమ్స్ లో నాకౌట్స్ లోనే వచ్చాయి. కోహ్లీది సెమీఫైనల్ వచ్చింది అండ్ రోహిత్ శర్మ కెప్టెన్ గా ఫైనల్స్ లో తన ఆటలో ఉన్న మజాని అందరికీ చూపించాడు. సో ఓవరాల్ గా అందరూ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బౌలర్స్ కోసం చెప్పాలంటే ఈ మొత్తం ఈ ట్రోఫీ అంతా మన బౌలర్స్ నువ్వా నేనా అన్నట్టుగానే పోటీ చేశారు. అండ్ మేజర్ గా వరుణ్ చక్రవర్తి వచ్చాక వన్స్ సీన్ లోకి లాస్ట్ 3 మ్యాచెస్, ఆ లీగ్ మ్యాచ్ లో ఒకటి, సెమీఫైనల్ అండ్ ఫైనల్, కీలక మనకి ఎప్పుడైతే వికెట్ పక్కాగా రావాలనుకున్న టైంలో ఆ కీలకమైన వికెట్స్ ని వరుణ్ చక్రవర్తి తీయడం జరిగింది. సో ఓవరాల్ గా ఏ బ్యాట్స్మెన్ ఏ బౌలర్ కాంట్రిబ్యూషన్ ఇవ్వలేదు అని లేదు. కుల్దీప్ యాదవ్ ఒక్కడే ఉండిపోయాడు బ్యాలెన్స్ అనుకుంటే నిన్న మ్యాచ్ లో మేజర్ వికెట్ తీసేశాడు. రచిన్ రవీంద్ర అంటే మనకి వరుణ్ చక్రవర్తి బ్రేక్ ఇచ్చినా కూడా ఫస్ట్ వికెట్ విలియమ్స్ తీసి, బట్ కుల్దీప్ యాదవ్ వన్స్ వచ్చి రచిన్ రవీంద్రని అండ్ వెంటనే విలియమ్సన్ ని ఎప్పుడైతే తీసాడో మ్యాచ్ ఆల్మోస్ట్ డన్. అక్కడ విలియమ్సన్ గానీ రచిన్ రవీంద్ర గానీ మరొక 2-3 ఓవర్లు ఎక్స్ట్రా ఉన్నా కూడా నిన్న మ్యాచ్ గెలిచే వాళ్ళమేమో, బట్ ఇంకొంచెం టఫ్ అయిపోయేది. మేబీ ఫైనల్ చూసే వాళ్ళకి ఇంకొంచెం మజా వచ్చేది, వ్యూవర్షిప్ ఇంకా గట్టి పెరిగేదేమో కానీ, బట్ టెన్షన్ ఉండేది. ఆ టెన్షన్ లో ప్రెజర్ ని మనం కూడా ఓవర్కమ్ చేయక చతికిల పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ మేబీ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ నుంచి ఇండియా ప్రెజర్ ని ఎలా ఓవర్కమ్ చేయాలో బాగా ఇచ్చేసుకుని ఉండొచ్చు. మేబీ అక్కడ సౌత్ ఆఫ్రికా కొంచెం ప్రెజర్ ని ఓవర్కమ్ చేయడంలో మనకంట వీక్ కాబట్టి మనం ప్రెజర్ ని గెయిన్ చేసామా ఇవన్నీ నాకు తెలియదు కానీ, బట్ ఓవరాల్ గా అక్కడ నుంచి మన టీమిండియా మాక్సిమం ప్రెజర్ సిచ్యువేషన్స్ నుంచి బయటపడడానికి అయితే వైట్ బాల్ క్రికెట్ లో ఇది నేర్చుకుంది గట్టిగానే అని అనిపిస్తుంది. అండ్ ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరూ కూడా ఆ విషయంలో చాలా గట్టిగా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని చేయగలుగుతున్నారని నాకైతే అనిపిస్తుంది. సో ఓవరాల్ గా అందరూ కూడా అన్ని విభాగాల్లో కూడా చాలా బాగా ఈ మ్యాచ్ లో కాంట్రిబ్యూట్ చేశారు. ముఖ్యంగా కోహ్లీ ఈ మ్యాచ్ లో ఓడిపోయినా కూడా, అవుట్ అయిపోయినా కూడా, బట్ కోహ్లీ ఫీల్డింగ్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో ఓవరాల్ గా అందరూ ఈ ట్రోఫీ మొత్తం కూడా ఎక్సలెంట్ గా ఇచ్చాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ నెంబర్ 4 లో నాది, ఇంకెవడో ఇక్కడికి రాలేడు, మరొక 5-6 సంవత్సరాలు మహా కుదిరితే మరొక 10 సంవత్సరాల వరకు కూడా ఎవరు రాలేరు అన్నట్టుగా చెప్పాడు. కేఎల్ రాహుల్ కూడా సేమ్, నా ప్లేస్ లోకి ఎవడు రాలేడు, బట్ 6th కి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే అక్షర్ పటేల్ 5th లో మామూలుగా ఆడట్లేదు, ఎరగ తీసేస్తున్నాడు. ఒక బ్యాటింగ్ వచ్చిన ప్రతి మ్యాచ్ కూడా తన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ ఆ రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ ప్రాబ్లం అనేది తీరిపోయినట్టు అనిపిస్తుంది. సో రిషబ్ పంత్ మేబీ వైట్ బాల్ గేమ్ లో కొంచెం ఇంకా తప్పదు, ముఖ్యంగా వన్డేలకి పక్కనే ఉండాల్సి వస్తుంది, లేదా బెంచ్ పై ఉండాల్సి వస్తుంది. ఎవరైనా ఇంజూర్ అయితేనే టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదంటే కష్టం అనిపిస్తుంది. రోహిత్ కోహ్లీ ఉన్నంత వరకు, రోహిత్ కోహ్లీ నిన్న ట్రోఫీ గెలవగానే చెప్పేశారు మేమైతే రిటైర్ అవ్వట్లేదని. ఆబ్వియస్లీ 2027 వరల్డ్ కప్ వాళ్ళ మైండ్ లో ఉంది అని నాకైతే అనిపిస్తుంది. ముఖ్యంగా కోహ్లీ అయితే 2027 వరల్డ్ కప్ వరకు ఉంటాడని అందరూ నమ్మారు, బట్ రోహిత్ కూడా దాన్ని గట్టిగానే నమ్ముతున్నట్టు అనిపిస్తుంది. సో ఇద్దరు ఉంటారు 2027 వరల్డ్ కప్ టీమిండియాకి ఇచ్చే వెళ్ళాలని వాళ్ళు మైండ్ లో ఫిక్స్ అయితే మాత్రం వైట్ బాల్ ఈ వన్డే ఫార్మేట్ ఇంకొంచెం ఎక్కువగానే ఆదరణ పొందుతుందని మాత్రం అనిపిస్తుంది. ఎందుకంటే రోహిత్ శర్మ, కోహ్లీ లాంటి వాళ్ళు వన్డే క్రికెట్ లో లెజెండ్స్. సో వీళ్ళు ఆడితేనే వన్డే క్రికెట్ కి కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుంది. సో పక్కాగా ఆ లైఫ్ అయితే గట్టిగానే కనిపిస్తుంది. అండ్ నిన్న వ్యూవర్షిప్ అయితే మాత్రం పీక్ రేంజ్ లో ఉంది. ఎందుకంటే న్యూజిలాండ్ వాళ్ళు ఎక్కడా కూడా మనం ఆల్మోస్ట్ డామినేట్ చేసేస్తాం మ్యాచ్ అన్నప్పుడల్లా మ్యాచ్ ని డామినేట్ అవ్వనివ్వకుండా ఈక్వల్ గా ఉండేలాగా అట్లీస్ట్ 60-40 ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళ వైపు 40% అయినా విన్నింగ్ ఛాన్స్ ఉండేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడ కూడా 30కి వెళ్ళిపోయేలా చేసుకోలేదు. అప్పుడప్పుడు మనం వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడల్లా ఏదో ఒక రూపంలో వికెట్ వచ్చింది. బట్ మన వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టైంలో గేమ్ ని బాస్ చేశారు. సో మనం ఈ విజయం సాధించడానికి కారణం బౌలర్స్ అయినా బ్యాటర్స్ అయినా గేమ్ ని ఉన్నంతసేపు ఎంతో కొంత శాసించారు. ఆ గలగడం వల్లనే మనం ఈ ట్రోఫీని దక్కించుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా ఎక్సలెంట్. అండ్ 7th ICC ట్రోఫీ మనకి ఇది. అండ్ ఆస్ట్రేలియా 10th ఫస్ట్ లో ఉంది, మనం 7th సెకండ్ లో ఉన్నాం. బట్ వాళ్ళకి వరల్డ్ కప్స్ ఎక్కువ ఉన్నాయి, మనకి వరల్డ్ కప్స్ 2 ఉన్నాయి. బట్ ఛాంపియన్స్ ట్రోఫీస్ వాళ్ళకంటే ఒకటి మనకి ఎక్కువ ఉంది. అండ్ T20 వరల్డ్ కప్ వాళ్ళకంట మనకు ఒకటి ఎక్కువ ఉంది. సో ఓవరాల్ గా
7 టైటిల్స్ అండ్ రోహిత్ శర్మకి వరుసగా రెండో టైటిల్ అండ్ 10 months స్పాన్ లోనే. అండ్ రోహిత్ శర్మ చాలా ఎమోషనల్ అయ్యాడు, ఎందుకంటే 2023 వరల్డ్ కప్ ఆల్మోస్ట్ అడుగు దూరంలో ఉండి ఎంతో దూరం వెనక్కి వచ్చేసే సిచ్యువేషన్ లోకి వచ్చేసాడు తను. ఎందుకంటే ఆ ఫైనల్ ఓడిపోవడం వల్ల అంత మంచి పర్ఫార్మెన్స్ కూడా కనబడకుండా పోయింది. ఆస్ట్రేలియా డామినేట్ చేస్తుంది ఇంకా క్రికెట్ ని అన్న ఒక దీనిలోకి వెళ్ళిపోయింది. బట్ T20 వరల్డ్ కప్ వెంటనే గెలిచి చూపించారు. మళ్ళీ ఇప్పుడు 50 ఓవర్స్ మినీ వరల్డ్ కప్ గా పరిగణించబడిన ఈ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలిచి చూపించారు. అందుకే రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యాడు. మరొక 2 అలాగే ఆన్ ది వైట్ బాల్ ట్రోఫీస్ మనకు వచ్చేస్తే బాగుంటది. నెక్స్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ 2027 వరల్డ్ కప్. ఈ 2 వచ్చేస్తే కొంచెం ఆ సైకిల్ బాగుంటది. కొంచెం ధోని ఉన్నప్పుడు కూడా అలాగే జరిగింది. 7 T20, 11 వరల్డ్ కప్ అండ్ 13 ఛాంపియన్స్ ట్రోఫీ. సో అలాగా స్పాన్ అనేది కొంచెం ఇదైంది, ఆ సైకిల్ అనేది అక్కడ కంప్లీట్ అయింది. సో ఇక్కడ కూడా వరల్డ్ కప్ వచ్చేస్తే బాగుంటది అండ్ T20 వరల్డ్ కప్ కూడా మళ్ళీ వస్తే బాగుంటది. సో ఓవరాల్ గా టీం అయితే చాలా బాగుంది. అండ్ గౌతమ్ గంభీర్ కూడా కోచ్ గా ఫస్ట్ టైటిల్ ఇది. కోచ్ గా ప్రశ్నార్థకంగా మారబోతుందా అనిపించింది ఈ టోర్నీ స్టార్ట్ అవడానికి ముందు. బట్ ఈ టోర్నీ విజయంతో ఒక్క అపజయం కూడా లేకుండా ఈ టోర్నీ విజయంతో ముగించడంతో సో గౌతమ్ గంభీర్ కోచ్ గా కెరీర్ కూడా ఎటువంటి ఢోకా లేదు. అండ్ బౌలర్స్ ఇంకొంచెం మార్కలు వీళ్ళందరూ సజెషన్స్ తో ఇంకొంచెం రాడ్ తేలాలి. ఈ టోర్నీలో అయితే మాత్రం పెద్దగా ఫాస్ట్ బౌలర్స్ కి జరిగింది ఏమీ లేదు. ఆల్రెడీ మన ఎక్స్పీరియన్స్డ్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సమీ ఉన్నాడు. సో సమీకి ఎటువంటి మెలకువలు అక్కర్లేదు. సమీ బౌలింగ్ చేస్తే మాక్సిమం ఒక మ్యాచ్ లో 2 వికెట్లు రాకుండా అయితే ఉండవు. అండ్ హార్దిక్ పాండ్యా బ్యాట్ అండ్ బాల్ 2 కాంట్రిబ్యూట్ చేస్తాడు. బ్యాట్ తో కొట్టిన 6లు హార్దిక్ పాండ్యా అలాంటి 2-3 6లు మ్యాచ్ కొట్టినా చాలు ఆపోజిట్ టీమ్ కి కొంచెం పిచ్చిలేస్తుంది. బట్ న్యూజిలాండ్ వాళ్ళు అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా, పాకిస్తాన్ ఇలాంటి వాళ్ళు కాదు కాబట్టి, అంటే కవ్వింపు చర్యలు చేసే టీం కాదు. ఎంతైనా వాళ్ళ ప్రతిభని గ్రౌండ్ లో ప్రదర్శిస్తూనే పోటీ ఇస్తారు తప్ప కవ్వింపులతో పోటీ ఇవ్వరు. సో న్యూజిలాండ్ మీద కూడా హార్దిక్ పాండ్యా విడిచిపెట్టాడు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ గేమ్ ప్లాన్స్ కొంచెం ఇది అవుతాయి. గ్లెన్ ఫిలిప్స్ మళ్ళీ ఇంకో క్యాచ్ పట్టాడు. గ్లెన్ ఫిలిప్స్ ఆ క్యాచ్ పట్టినప్పుడు నాకు అసలు ఏమీ పెద్దగా ఆశ్చర్యం కలగలేదు, ఎందుకంటే ఇంకెవరైనా ప్లేయర్ పట్టుంటే అది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్యాచెస్ అవుతును. గ్రేటెస్ట్ క్యాచెస్ లో టాప్ 5 లో ఉన్నా. బట్ గ్లెన్ ఫిలిప్స్ పట్టాడు కాబట్టి ఎందుకంటే టఫ్ క్యాచెస్ పట్టాడు కదా, ఈ క్యాచ్ ఏం పెద్ద మ్యాటరే కాదు అనిపించింది నాకు. అండ్ తను బాల్ తోని బ్యాట్ తోని చాలా బాగా కాంట్రిబ్యూట్ చేశాడు. మిచెల్ బ్రేస్వెల్ కూడా చాలా బాగా కాంట్రిబ్యూట్ చేశాడు. కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్ లో అంతగా చేయకపోయినా తను కూడా ఈ టోర్నీ అంతా బాగానే కాంట్రిబ్యూట్ చేశాడు. అండ్ రచిన్ రవీంద్ర ఈ టోర్నీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అయ్యాడు. అండ్ బాల్ అండ్ బ్యాట్ అండ్ ఫీల్డ్ అన్నిటిలో కూడా చాలా బాగా కాంట్రిబ్యూట్ చేశారు. విరాట్ కోహ్లీ కూడా అన్నాడు, నా మంచి ఫ్రెండ్ లాసింగ్ సైడ్ లో ఉండడం నాకు చాలా బాధ కలిగించిందని. బట్ గేమ్ లో ఎలానే అవుతుంది, ఒకసారి తను కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు కోహ్లీ లాస్ట్ సైడే ఉన్నాడు. సో ఓవరాల్ గా ఆటలో గెలుపు ఓటములు అనేవి సర్వసాధారణం. బట్ కీలకమైన సమయాల్లో ఎవరైతే చాకచక్యంగా వాళ్ళ యొక్క ప్రణాళికల్ని రచించి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుందో వాళ్ళు విజయం సాధిస్తారు. సో ఇండియా అందులో గట్టిగా విజయం సాధించింది. సో అందుకే మనకి మరొక ICC ట్రోఫీ వచ్చింది. ఒక విధంగా మంచిగానే సంబరాలు జరుగుతున్నాయి. వెంటనే విజయం జడేజా విన్నింగ్ షాట్ కొట్టగానే క్రాకర్స్ కూడా కాల్చారు. సో విచ్ వాజ్ గుడ్ సైన్, బికాస్ 1 డే ఫార్మాట్ చచ్చిపోతుంది అన్నారు. అండ్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి అంత బజ్ లేదు అనుకున్నాం. వన్స్ ఎప్పుడైతే పాకిస్తాన్ మ్యాచ్ కి ఆ వ్యూవర్షిప్ వచ్చిందో అండ్ ఆస్ట్రేలియా మ్యాచ్ కి అంతకు మించిన వ్యూవర్షిప్ వచ్చిందో అండ్ నాకు తెలిసి న్యూజిలాండ్ మ్యాచ్ కి దానికి మించిన వ్యూవర్షిప్ వస్తుంది. ఎందుకంటే మ్యాచ్ ఆల్మోస్ట్ ఎడ్జ్ లోనే వెళ్ళింది. ఇండియా ఆల్మోస్ట్ సేఫ్ గానే వెళ్ళినట్టు అనిపించినా కూడా న్యూజిలాండ్ ఎక్కడైనా పుల్ బ్యాక్ చేసే ఛాన్సులు చాలా ఉన్నాయి, చేయడానికి ట్రై చేసింది. బట్ ఇండియా మళ్ళీ ముందుకెళ్తూ ఉండటం వల్ల ఈ మ్యాచ్ ఇండియా ఎక్కడ కూడా ఓడిపోద్దన్న భయం రాలేదు. స్టిల్ న్యూజిలాండ్ లాగుతూనే ఉంది మనల్ని. సో ఓవరాల్ ఈ మ్యాచ్ కూడా వ్యూవర్షిప్ వస్తుంది. అండ్ 1 డే క్రికెట్ లో మరికొన్ని మల్టీనేషనల్ టోర్నీస్ పెడితే బాగుంటుంది అని ఆలోచించవచ్చు. అండ్ నా దగ్గర అయితే చాలా ప్లాన్స్ ఉన్నాయి మల్టీనేషనల్ టోర్నమెంట్స్. ముఖ్యంగా ఈ ICC ఛాంపియన్స్ ట్రోఫీ జరగడానికి ఎలాగైతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కి ఒక 2 years స్పాన్ లో టెస్ట్ మ్యాచ్ అన్ని పెట్టి ఫైనల్స్ పెడుతున్నారు, ఈ ICC ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అలాగే ఒక 2 years స్పాన్ లో టెస్ట్ మ్యాచ్ 1 డే మ్యాచెస్ పెట్టి లాస్ట్ లో ఒక 4 టీంలు పెట్టి సెమీఫైనల్ అండ్ ఫైనల్ అని పెడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అండ్ దీనిపై మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఓవరాల్ గా టీమిండియా కంగ్రాచులేషన్స్. అండ్ చాలా మంది ప్లేయర్స్ కోసం పర్సనల్ గా కూడా వీడియోస్ చేస్తాను. అండ్ ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్, KL రాహుల్, ఎందుకంటే బ్యాటర్స్ వీళ్ళు ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా పక్కన పెట్టాలని అనుకున్నారు. అండ్ వాళ్ళు ఏ రకంగా స్టేట్మెంట్ ఇచ్చి టీంలో వాళ్ళ ప్లేస్ ని స్టెబుల్ చేసుకున్నారా అనే దాని గురించి నిజంగా చాలా ఎవరైనా కెరీర్ లో ఎదగాలనుకున్న వాళ్ళకి ఇది ఒక లెసన్ అవుతుంది పక్కాగా. సో ఆ వీడియోస్ కూడా వస్తాయి. సో ఓవరాల్ గా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా. అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.